ఆత్మకూరులోని గ్రంథాలయాన్ని నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాంతి కుమారి తనిఖీ చేశారు. లైబ్రరీలోని పుస్తకాలను పరిశీలించి ఇక్కడ ఉన్న పుస్తకాల వివరాలను మరియు గ్రంథాలయానికి వచ్చే పాఠకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని డిజిటల్ వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ప్రస్తుతం జిల్లాలో ఉండే గ్రంథాలయాల పరిస్థితి తెలుసుకునేందుకు నేడు ఆత్మకూరులోని గ్రంథాలయాన్ని సందర్శించినట్లు ఆమె తెలిపారు. మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో గ్రంథాల వ్యవస్థను అభివృద్ధి పథంలో తీసుకొస్తామని, అలాగే గ్రంథాలయాల్లో కావలసినటువంటి సౌకర్యాలను అందించేందుకు దాతలు ముందుకు రావాలని వారు కోరారు. ఆత్మకూరులో గ్రంథాలయాన్ని సందర్శించిన సమయంలో కూటమి నేతలైన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున రెడ్డి, జనసేన ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు సురేంద్ర, జనసేన నేత రాఘవేంద్ర, ఆత్మకూరు గ్రంథాలయ అధికారి శ్రీనివాసరాజు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, తెలుగు భారతి సేవా సమితి సభ్యులు హాజరయ్యారు. సార్ తిరుగుతున్నాం. అందరికీ నమస్కారం. శాంతి కుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్. ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోని గ్రంథాలయాలని సందర్శించడం జరిగింది. ఎక్కడ చూసినా పాత భవనాలు, పాడైపోయిన పుస్తకాలు, సిబ్బంది కొరత, మూల సదుపాయాలు లేకపోవటం, ఇలాంటివి ఎన్నో గమనించాను. జ్ఞానానికి నిలయమైనటువంటి గ్రంథాలయం ఈనాడు ఎంతో నిర్లక్ష్యాలకి ప్రతీకగా మారిపోయింది. ఈ సమస్యలు ఈనాటివి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనం. కాకపోతే ఇక్కడ ఆత్మకూరు ఈ గ్రంథాలయం కొంచెం బాగుంది చూడటానికి, కానీ పుస్తకాల కొరత అనేది అన్ని చోట్ల ఉంది. ఈ నిర్లక్ష్యం ఇంతకు ముందు నుంచి కొనసాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు గ్రంథాలయాలకు సంబంధించి గ్రంథాలయాల్ని డిజిటల్ గ్రంథాలయాలుగా మార్చాలని నిర్ణయించుకుని వారు చేస్తున్నటువంటి కృషి ఇప్పుడు ప్రతి ఒక్కరిని చైతన్యంగా ముందుకు నడిపిస్తుందని నేను తెలియజేసుకుంటా ఉన్నా. మంగళగిరిలో ఈ మధ్య డిజిటల్ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా అమరావతిలో కూడా ఒక గ్రంథాలయాన్ని నిర్మించబోతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం గ్రంథాలయ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని గ్రంథాలయాల అభివృద్ధికి వారు చేస్తున్నటువంటి కృషి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వానికి, మన విద్యాశాఖ మంత్రి వర్యులకి. ముఖ్యంగా సంబంధిత అధికారులు, ప్రభుత్వానికి నేను సవినయంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా, గ్రంథాలయాల అభివృద్ధికి తొందరగా రావలసినటువంటి నిధులు కేటాయిస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళి గ్రంథాలయాలను అభివృద్ధి చేసుకునే విషయంలో మనం ముందుకెళ్తామని నా రిక్వెస్ట్. ఎక్కడ చూసినా చాలా గ్రంథాలయాలు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి, దీనావస్థ స్థితిలో ఉంది, సిబ్బంది అసలు లేరు, ఉన్నవారు రెండు గ్రంథాలయాలు చూసుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలి. అంతేకాకుండా డోనర్స్
నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, ఏ ఊరి గ్రంథాలయానికి ఆ ఊరి ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఇంకా డోనర్స్ సహాయం చేస్తే కొంతవరకు గ్రంథాలయాల్ని మనం కనీస అవసరాలు ఏమైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మన ఆత్మకూరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు ప్లస్ దేవాదాయ శాఖ మంత్రి, ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి సహాయ సహకారంతో, ఇంకా ప్రజాప్రతినిధుల సహాయ సహకారంతో, గ్రామ పెద్దల సహాయ సహకారంతో గ్రంథాలయాలు అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని నేను వారిని మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నా. అభివృద్ధిలో ఒక భాగం గ్రంథాలయం కూడా. గ్రంథాలయానికి రావాల్సినటువంటి సెస్ బకాయిలు కూడా దయచేసి సంబంధిత ఆఫీసర్లు కూడా మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాము. గ్రంథాలయాలని సమాజ నేస్తం. గ్రంథాలయాలు విద్యార్థులకి ముఖ్యంగా వారికి కావలసినటువంటి బుక్స్ లేవు, మెటీరియల్స్ కావాలి. ఈ మెటీరియల్స్ బుక్స్ వారికి అందిస్తే అన్ని చోట్ల గ్రంథాలయాలకి విద్యార్థులు కూడా రావటం జరుగుతుంది. వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏదైనా మంచి సీట్ కొట్టారనుకోండి, ఆ గ్రంథాలయానికి మంచి పేరు వస్తుంది, ఆ ఊరికి మంచి పేరు వస్తుంది. ఇటువంటి ఈ గ్రంథాలయాలను మనకి అని కాకుండా ప్రతి ఒక్కరూ మనది, మన నేస్తం అనుకుని భావించాలి. సమాజంలో ప్రజలందరూ కూడా గ్రంథాలయానికి అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే గ్రంథాలయాలు తప్పకుండా అభివృద్ధి పడతాయని, అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహాయం చేయాలి గ్రంథాలయానికి. ఎవరికి తోచినంత వాళ్ళు చిన్న చిన్న ఫ్యాన్లు ఇలాంటివి కొన్ని ఇచ్చినా కూడా కొన్ని అవసరాలు తీరుతాయని నా యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా గ్రంథాలయానికి సహకరిస్తారని మీడియా ద్వారా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆత్మకూరుకి సంబంధించినటువంటి ఈ గ్రంథాలయాన్ని, ఈ హౌస్ ని దాతగా ఇచ్చినటువంటి మన దోర్నాదుల రామిరెడ్డి సుబ్బమ్మ గారు, వారు విశాల హృదయంతో ఇంత పెద్ద గ్రంథాలయాన్ని దానం చేయటం జరిగింది. గ్రంథాలయానికి ఇవ్వటం అనేది వారు చాలా గొప్ప హృదయానికి మీడియా తరపున, గ్రంథాలయం తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీలాంటి దాతలు ఇంకా చాలా మంది రావాలి. గ్రంథాలయాల అభివృద్ధికి అందరూ చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మీడియా తరపున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.